So three unequal resistances A, B and C are connected in delta. One of the equivalent star connected value is. సో డెల్టాలో ఇచ్చాడు, వాటి వాల్యూస్ ఏబీస్ అన్నాడు. అయితే ఏం కనుక్కోవాలి, స్టార్లో వాల్యూస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్క్యూట్ డ్రా చేసాం అనుకోండి. సో వచ్చేసి ఏంటి డెల్టా కనెక్షన్లో ఏ బి సి కనెక్ట్ అయిపోయింది. అయితే మనకి ఏం కావాలి, ఈ స్టార్ వాల్యూస్ కావాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ కావాలి. సో ఇక్కడ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ ఇచ్చాడు ఆప్షన్లో. సో చూసుకుంటే బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ బీసీ టర్మ్ ఉంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న వాల్యూ, సో ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టూ టర్మినల్స్ని ప్రోడక్ట్ చేయాలి. సో బి అండ్ సిని ప్రోడక్ట్ చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పి అనుకున్నాం అనుకోండి, బి అండ్ సి. సో దీని కనెక్ట్ అయిన టర్మినల్స్ బి అండ్ సిని ప్రోడక్ట్ చేస్తున్నాను. సో డివైడెడ్ బై, సో టోటల్ రెసిస్టెన్స్ని సమ్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి వచ్చేసి అంటే కరెక్ట్ ఆప్షన్. ఇన్ ఏ డెల్టా కనెక్టెడ్ 3-phase circuit, so phase voltage equal to √3 times of line voltage, phase current equal to √3 times of line current, phase voltage equal to line voltage, phase current equal to line current nature. సో డెల్టా కనెక్షన్. సో డెల్టా కనెక్షన్లో కండిషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది, లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ కరెంట్. సో ఇది కండిషన్. సో కండిషన్ ఏదైతే వర్క్ అవుతుందో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 times లైన్ వోల్టేజ్, సో రాంగ్. ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు √3 times ఆఫ్ లైన్ కరెంట్ అన్నాడు, కానీ లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 times ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్, డి కూడా, ఎందుకంటే ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్ బై √3 times ఉంటుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. The power in 3-phase circuit is given by. So directive formula, power equal to real power equal to √3 times of VL IL cos pi. So option A correct option. So 3 equivalent resistances of 5 ohm are connected in star. The equivalent delta connected resistance. సో స్టార్లో ఇచ్చాడు, డెల్టా కనుక్కోమంటున్నాడు. సో సర్క్యూట్ డ్రా చేస్తే మీకు ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఈచ్ ఆర్ కనెక్టెడ్ అండ్ 5 ohm. సో ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, 5 ohm. సో అయితే డెల్టాలో ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏబి కనుక్కోవాలనుకున్నాను అనుకోండి మనం. సో ఆర్ఏబి ఫామ్లో వచ్చేసి ఎలా రాస్తామంటే, ఆర్ఏబి ఈక్వల్ టు, సో ఈ టర్మినల్ దగ్గర కనెక్ట్ అయిన రెసిస్టెన్స్, ఈ టర్మినల్ దగ్గర కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ వాల్యూ ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ప్రోడక్ట్, వాటి యొక్క ప్రోడక్ట్ ఆర్ఏ ఇంటూ ఆర్బి. సో డివైడెడ్ బై, సో దీనికి ఆపోజిట్లో ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్సి. మొత్తం అన్ని 5 ohm ఉన్నాయి. సో 5 ప్లస్ 5 ఇంటూ 5/5, 5 క్యాన్సల్. సో వాల్యూ 15 ohm. లేదంటే డైరెక్టివ్ ఫార్ములా మనకి. సో డైరెక్టివ్ ఫార్ములా ఏంటంటే, సో డెల్టా రెసిస్టెన్స్ ఈక్వల్ టు 3 times ఆఫ్ స్టార్ రెసిస్టెన్స్. సో స్టార్ రెసిస్టెన్స్ వాల్యూ చూడండి ఎంత ఇచ్చాడు, 5 అన్నాడు, కాబట్టి 3 into 5 దట్ ఈక్వల్ టు 15 ohm. సో ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఇస్తాడో, బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనకి ఈ ఫార్ములా ఇచ్చేసుకోవచ్చు. అన్బ్యాలెన్స్డ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఇది యూజ్ చేయండి. విత్ ఇన్ లెస్ టైంలో మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్. If each branch of delta circuit has a resistance of 1.732 or అంటే ఏంటి వాల్యూ √3 ఇచ్చాడు, then each branch of its equivalent star circuit has. సో డెల్టా ఇచ్చాడు, స్టార్లో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ డెల్టా వాల్యూస్ ఇచ్చాడు. డెల్టా వాల్యూస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, √3R అన్నాడు ఈ వాల్యూ. ఇక్కడ రిమైనింగ్ వాల్యూ కూడా అన్ని ఇందులో ఉన్నాయి, √3R. సో అన్ని బ్యాలెన్స్డ్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసేద్దాం, తర్వాత డైరెక్ట్ ఫార్మ్ సాల్వ్ చేస్తాం. సో ఆర్ఏ కనుక్కుంటున్నాను, స్టార్ వాల్యూ ఆర్ఏ కనుక్కోవాలంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ వేయాలి. సో ఏకి కనెక్ట్ అయిన టర్మినల్స్ వచ్చేసి అంటే ఏబి సిఏ. సో వీటి యొక్క ప్రోడక్ట్ ఆర్ఏబి
into RCA divided by total sum. Total sum వచ్చేసి ఏంటి RAB plus RBC plus RCA. సో ఓన్లీ అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో చేస్తాం, ఇది మీకు అర్థం కానికో మాత్రమే చేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ మీరు వేసేయచ్చు. RAB వాల్యూ √3 into R, సో ఈ వాల్యూ కూడా √3 into R. సో డినామినేటర్లో కూడా మొత్తం అనేది √3 into R ఉంటుంది. సో న్యూమరేటర్ సాల్వ్ చేశారనుకోండి, మీరు న్యూమరేటర్ సాల్వ్ చేసే వాల్యూ √3 into √3. సో డినామినేటర్లో వాల్యూ 3 times of √3 R వస్తుంది. సో అక్కడ ఒక R క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ √3 into √3 వాల్యూ 3 వస్తుంది, కాబట్టి 3 into 3 క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 1/√3 into R. సో 1/√3 వాల్యూ 0.577 R. సో ఆప్షన్ సి వచ్చేసి ఏంటి కరెక్ట్ ఆప్షన్. లేదు అంటే మీరు డైరెక్ట్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో బ్యాలెన్స్డ్ కండిషన్ ఇచ్చేది కాబట్టి ఏం చేయొచ్చు, డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు. సో డైరెక్ట్ వెళ్ళొచ్చే ఫార్ములా ఏంటంటే R delta equal to 3 times of RY. మనకేమి ఇచ్చాడు సర్క్యూట్లో, డెల్టా ఇచ్చాడు, y కనుక్కోవాలి. సో కాబట్టి RY equal to R delta by 3 వస్తుంది. R delta వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, √3R అన్నాడు. సో 3, సో √3/3 వాల్యూ 1/√3. 1/√3 వాల్యూ 0.577 R. సో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేయండి, ఇదే ఇచ్చి సాల్వ్ చేయండి, ఎందుకంటే కండిషన్ బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి. సో కొన్నిసార్లు అన్బ్యాలెన్స్ ఇస్తాడు, దానికోసం అనేసి మాత్రమే ఇది చేస్తున్నాను. సో అన్బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్ ఫాలో కావండి, బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇదే సాల్వ్ చేయండి. నెక్స్ట్ 3 రెసిస్టెన్సెస్ ఆఫ్ RAB 2 ohm, RBC 4 ohm, RCA 6 ohm are connected in delta. Then the equivalent star connected resistance RA is. సో ఇచ్చిన వాల్యూస్ మీకు డెల్టాలో ఇచ్చాడు, మిమ్మల్ని ఏం చేస్తున్నాడు స్టార్లో కనుక్కోమంటున్నాడు. సో చూడండి అమ్మ వచ్చేసి ఏం చేశాడు, RAB 2 ohm, RBC 4 ohm, RCA 6 ohm. అయితే ఏం కనుక్కోవాలి మీరు, RA వాల్యూ కనుక్కోవాలి. సో RAకి ఫార్ములా వచ్చేసి ఏంటంటే, సో ఇక్కడ మనం డైరెక్ట్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా అప్లై చేయాలి. బ్యాలెన్స్డ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే R delta equal to 3 times of RY ఇస్తాము. ఇక్కడ అన్బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా కంపల్సరీ అప్లై చేయాల్సిందే. సో RA వాల్యూ కావాలి, RA వాల్యూ కావాలంటే ఈ రెండు యొక్క ప్రోడక్ట్ వేస్తాము. ఏకి కనెక్ట్ అయింది RAB RCA. సో కాబట్టి RAB into RCA divided by, so total sum RAB plus RBC plus RCA. So RAB value 2 ohm, RCA value 6 ohm divided by 2 plus 4 plus 6. So numerator value 12 వస్తుంది, denominator కూడా 6 plus 4 10 plus 2 12. 12/12 value 1 ohm. So option D is correct option. సో ఇక్కడ అన్బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి చేస్తున్నాం, కంపల్సరీ చేయాల్సింది ఈ కేసులో. బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ సిరీస్ రెసిస్టర్స్ కన్జ్యూమ్స్ ఏ పవర్ ఆఫ్ 1500 వాట్. సో కనెక్షన్ డెల్టా కనెక్షన్ ఇచ్చాడు, డెల్టా కనెక్షన్లో 1500 వాట్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటున్నాడు. సో అయితే సో రెసిస్టర్స్ ఆర్ రీకనెక్టెడ్ ఇన్ స్టార్లో రీకనెక్ట్ చేశాడు, అయితే ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అడుగుతున్నాడు. సో అది కూడా సేమ్ డైరెక్టివ్ ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ ఫార్ములా మీద. సో డెల్టా కనెక్టెడ్ పవర్ ఈక్వల్ టు 3 times ఆఫ్ పవర్ ఇన్ స్టార్ కనెక్షన్. సో మనకి ఇచ్చింది ఏంటి, డెల్టా కనెక్షన్లో 1500 ఇచ్చాడు. సో కాబట్టి 1500 ఈక్వల్ టు 3 into పవర్ ఇన్ స్టార్ కనెక్షన్. సో పవర్ ఇన్ స్టార్ కనెక్షన్ ఈక్వల్ టు 1500/3. సో 1500/3 సాల్వ్ చేస్తే వాల్యూమ్కి 500 వాట్ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. A 3-phase balanced delta connected circuit has a load impedance of 6 plus j9. సో అబ్జర్వ్ చేయాలి, ఇచ్చేసి ఏమి ఇచ్చేసాడు, బ్యాలెన్స్డ్ అన్నాడు. సో ఒక డైరెక్ట్ ఫార్ములా మనం అప్లై చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ స్టార్ కనెక్టెడ్ లోడ్ ఇంపిడెన్స్. సో డెల్టా ఇచ్చాడు,
డెల్టా ఇచ్చేసి ఏం చేయవస్తున్నాడు, స్టార్లో కనుక్కోమంటున్నాడు. సో మనకేం తెలుసు అంటే ఇంపిడెన్స్ ఇన్ డెల్టా ఈక్వల్ టు, సో ఫార్ములా వచ్చేసి ఏంటి, 3 times ఆఫ్ ఇంపిడెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్. మనకేం కావాలి, స్టార్ కనెక్షన్లో కావాలి. ఏమి ఇచ్చాడు, డెల్టాలో ఇచ్చాడు. డెల్టా వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 6 + j9 అన్నాడు. దట్ ఈక్వల్ టు 3 × ZY. సో ఇక్కడ నుంచి ఇంపిడెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ ఈక్వల్ టు 6 + j9/3. సాల్వ్ చేస్తే వాల్యూ 2 + j3 Ω. సో 2 + j3 Ω వచ్చేసి ఎక్కడ ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. సో పాలీఫేస్ నెట్వర్క్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాడు, డైరెక్ట్ ఫార్ములానే. సో చాలా ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు.